సింగనమల నియోజకవర్గంలో అసలు ఏం జరుగుతోందంటూ చాలామంది మన ఏపీ 39 టీవీ ప్రేక్షకులు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు. సాంబశివారెడ్డిని ఎందుకు పిలవలేదు ఈ కార్యక్రమానికి అని క్వశ్చన్ చేస్తున్నారు. మరి నా దగ్గర సమాధానం లేదు. దీనికి అధిష్టానం సమాధానం చెప్పాలి. ఎందుకంటే సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కండువా కప్పుకున్న మాజీ మంత్రి శైల్యానాథ్ దగ్గర కేవలం కొంతమంది మాత్రమే ఉన్నారు. అది కూడా అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, అలాగే మాజీ తాడపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూడా ఉన్నారు ఇక్కడ. తర్వాత ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కూడా ఉన్నారు. కానీ సింగనమలకు సంబంధించిన సాంబశివారెడ్డి ఎందుకు లేరు అని క్వశ్చన్ మార్క్ ఉంది. ఒకవేళ వాళ్ళ భార్య మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ అక్కడ కీ రోల్ పోషిస్తున్నది మాత్రం సాంబశివారెడ్డే. ఆలూరు సాంబశివారెడ్డి పార్టీ కష్టాల్లో ఉన్నప్పటి నుంచి, పార్టీ పెట్టినప్పటి నుంచి అంతెందుకు ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అని వారిని అభిమానించే అభిమానులు మనమల్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు మా సాంబశివారెడ్డిని పిలవలేదని అడుగుతున్నారు. మరి జిల్లా అధ్యక్షుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆయనకు ఫోన్ చేయలేదంట. కేవలం శైల్యానాథ్ మాత్రమే ఫోన్ చేసి పిలిచారన్నది మనకున్న సమాచారం. అది కూడా చేరకముందు పిలిస్తే నాకేంటి సంబంధం, ఆయన వేరే పార్టీకి సంబంధించిన వ్యక్తి కదా, మా పార్టీలోకి చేరిన తర్వాత మా పార్టీ వ్యక్తి అవుతాడు. కానీ ఇంకా పార్టీ కండువా కప్పుకోకముందే నాకు ఫోన్ చేసి నువ్వు రా సాంబా అని పిలిస్తే నేనేలా వెళ్తాను, నాకేంటి సంబంధము, నాకు అధిష్టానం పిలిచిందా లేకపోతే జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి పిలిచాడా అని చాలామంది దగ్గర ఆయన మొర పెట్టుకున్నట్లు మనకున్న సమాచారం. మరి ఎందుకు జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి సాంబశివారెడ్డిని పిలవలేదు, పెద్దారెడ్డిని మాత్రము పిలిచారు, తర్వాత కేవీ రమణ అక్కడ ఉన్నాడు, తర్వాత విశ్వేశ్వరరెడ్డి అన్న అక్కడ ఉన్నాడు, వీళ్ళందరినీ పిలిచి సాంబశివారెడ్డిని ఎందుకు పిలిచలేదు? ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎంతో క్లోజు, జగన్మోహన్ రెడ్డికి ఎంతో దగ్గర సాంబశివారెడ్డి అంటున్న వాళ్ళు ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి వాడుకొని వదిలేశాడా సాంబశివారెడ్డిని, లేదా సాంబశివారెడ్డి జగన్మోహన్ రెడ్డిని వాడుకొని వదిలేశారా అనేది మరి ప్రజలు చెప్పాలా. దీనిపైన ఏపీ 39 టీవీ త్వరలో ఒక లైవ్ డిబేట్ కూడా పెట్టబోతున్నాం. సింగనమలకు శైల్యానాథ్ రావడం వల్ల, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి మేలు జరిగే అవకాశం ఉందా, లేదు సాంబశివారెడ్డిని తప్పించి కేవలం శైలజానాథ్ను మాత్రమే కీరోలుగా అక్కడ సింగనమల నియోజకవర్గంలోకి తీసుకొస్తారా ఏంటనేది వేచి చూడాలి. దీనిపైన అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది ఇంకా మనకు సమాచారం లేదు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కార్యక్రమానికి, శైల్యానాథ్ కార్యక్రమానికి అధిష్టానం కానీ అటు అనంత వెంకటరామరెడ్డి కానీ పిలవలేదు అనేది ఉంది. ఇంకో సమాచారం ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, వివిధ మండలాలకు, అంటే సింగనమల నియోజకవర్గంలో మండలానికి ఒక నాయకుడు ఉండేవారు, వాళ్ళ పరిస్థితి ఏంది అని నన్ను కూడా క్వశ్చన్ చేస్తున్నారు. ఆ ఎవరు ఏంటంటే నార్పల మండలానికి నిట్టూరు రఘునాథ్ రెడ్డి అంట, బుక్రా సముద్రంలో మండలానికి రమణారెడ్డి, గార్లదిన్నకు నరేందర్ రెడ్డి, సింగనమలకు బొమ్మన శ్రీరామరెడ్డి, పుట్లూరు రాఘవరెడ్డి, పుట్లూరుకి ఎల్లనూరుకు భోగతి ప్రతాప్ రెడ్డి, ఈ అరడజన్ కన్వీనర్ల పరిస్థితి ఏంటి, ఆలూరు సాంబశివారెడ్డి పరిస్థితి ఏంటి, వీరాంజనేయులు ఎక్కడున్నారు, వీరాంజనేయులు గేర్ బాక్స్ ఫెయిల్ అయిందా, క్లచ్ ప్లేట్లు పోయినాయా అంటూ నాకు మెసేజ్లు పెట్టారు కొంతమంది దీనిపైన స్టోరీ చేయమని. మరి వీరాంజనేయులు అంటే మొన్న వచ్చారు, నిజంగా ఆయనకు ఒక మహర్దశ అని చెప్పొచ్చు. ఎక్కడో ఉన్న ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ రావడం, వైఎస్ఆర్సీపీ తరఫున కొద్ది రోజులు అల్జల్ చేయడం ఆయనకు కూడా ఒక రకమైన మహర్దశ అని చెప్పొచ్చు. బట్ ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు వరకు ఇన్ఛార్జిగా ఉన్న వీరాంజనేయులను కానీ పిలవలేదు ఈ కార్యక్రమానికి. సరే, వీరాంజనేయులను పిలవకపోయినా కనీసం వీరాంజనేయులను తీసుకొచ్చిన సాంబశివారెడ్డిని పిలవాలి కదా, ఎందుకు పిలవలేదు అని మరి కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు. దీనిపైన త్వరలో సమాధానం వస్తుంది అని అనుకుంటున్నాం. చూద్దాం మరి ఏం జరుగుతుంది. సాంబశివారెడ్డి ఏ విధంగా పార్టీ వాడుకుంటుందా ఆయన్ని, లేదా ఆయన్ని పక్కన పెట్టేస్తుందా ఏంటనేది వేచి చూద్దాం.